బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన మహానగర పాలిక ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బోధన్ పట్టణంలో ఘనంగా విజయ సంబరాలు నిర్వహించారు. ముంబైలోని 227 స్థానాలకు గాను 127కు పైగా స్థానాల్లో గెలుపొందడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 మహానగర పాలికల్లో 26 చోట్ల బీజేపీ విజయదుందుబి మోగించిందని బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులేటి గోపీకిషన్ పేర్కొన్నారు. ముంబై మేయర్ పీఠాన్ని తొలిసారిగా దక్కించుకోబోతున్న నేపథ్యంలో ఇది చారిత్రాత్మక విజయమని అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఆనందోత్సాహాలతో విజయ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎన్ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, పప్పుల వేణు, కందికట్ల వాసు, గంగుల శ్రీకాంత్, అనిల్, భూమయ్య, కస్పలింగం, ఫణి, సాగర్ గౌడ్, రాజు, సీను, బిల్లా విజయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని మహానగర పాలిక యొక్క ఎన్నికలు 29 మహానగర పాలిక ఎలక్షన్ జరిగితే 26 విజయ దుందుబి మోగించి బీజేపీ మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం చాలా హర్షణీయం. అలాగే ముంబై మేయర్ పీఠాన్ని కూడా 227 సీట్లకు పోటీ ఉంటే 127 సీట్లు మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ మహాయుత కూటమి గెలిచినందుకు ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి స్వీట్ల పంపిణీ చేసుకొని ఈరోజు సంతోషంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా బీజేపీ విజయ దుందుబి మోగించి అన్ని మున్సిపాలిటీ కైవసం చేసుకుంటూ బోధన్ మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటుందని మేము బలంగా చెప్తా ఉన్నాము. కావున దానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేయడానికి మా యొక్క భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది.